ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావు పూల రెక్కలు కొన్ని దొంగ సచ్చినోడా, బట్టలు వేసుకున్నాను కదా, ఇంకా అలాగే చూస్తావేంట్రా? అందరికి నాపై డౌట్ వస్తుంది. ఇలాంటి సిరి చూసి ఉంటదా? సార్ మాట్లాడరా. జై జై ఏమైందమ్మా? ఏమైంది? జై 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 ఏమైందిరా నీకు? సార్ ఒరే జై, లాభం లేదు, వెంటనే డాక్టర్ ఫోన్ చేయాల్సిందే. అవునవును, అదే కరెక్ట్ అండి. చెయ్యి. జై హలో డాక్టర్ గారు. కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా. కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా. ఒకటై సింహాకల్ల అంతా చుట్టూ చేరండి, తక్కై ఆటాటించి సోదం చూడండి. చంద్రుల్లో కుందేలో సందెల్లో అందాలు మన ముంగిట్లో కథ కనియాడేనా. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? అమ్మ బ్రహ్మదేవుడు అరే కొంప ముంచినావురు. బ్రహ్మదేవుడు రండి డాక్టర్ రండి, మా బాస్ కి ఏమైందో త్వరగా చూడండి. ఆయనకి ఏమైనా అప్పించావా? అబ్బే లేదండి. మరి ఎందుకింత ఓవర్ యాక్షన్? తప్పుకో. హలో సార్, ఏమైంది? బల్లి మీద పడి షాక్ తో ఇలా అయ్యాడు. వాట్? నిజమే సార్, మా మేడం గారు చెప్పారు. బల్లి పడితే ఎవరు ఇలా ఫ్రీజ్ అవరే? మాది సేమ్ డౌటే. స్పృహలో ఉన్నాడా, కోమాలకు పోయాడా డాక్టర్? పల్స్ నార్మల్ గానే ఉంది, ఎక్స్ప్రెషన్సే అబ్నార్మల్ గా ఉన్నాయి. హాస్పిటల్ కి తీసుకెళ్ళడం బెటర్ అంటారా? అవసరం లేదు, ఒక బల్లిని తీసుకురండి. బల్లే తీసుకొస్తాను ఉండండి. ఇదిగో డాక్టర్ గారు. అది ఆయన మీద వేయండి. నో, బల్లి కాదు ప్రాబ్లం, ప్రాబ్లం ఇంకేదో ఉంది. ఏంటమ్మా నువ్వు బలి పడిందని చెప్పావు? అంటే ఈ బల్లి ఆ బల్లి కాదు పిన్ని. అంటే అదే బల్లి పడితేనే రియాక్ట్ అవుతాడా? ఆ బల్లి ఎక్కడుందో ఏవో, కొండ గుర్తులు ఎవరో ఉంటే చెప్పండి మేడం. ఇంకా నయం, అడ్రస్ ఆధార్ కార్డు నెంబర్ అడగలేదు. బల్లి కొండ గుర్తులే ఉంటాయి చారి. చాలా సేపటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఇలాగే ఉన్నాడు. కాస్త చూడండి డాక్టర్. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇందాకే. ఎక్కడ జరిగింది? ఆ గదిలో. అప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు? మేమిద్దరమే డాక్టర్. సరిగ్గా చెప్పండి, అప్పుడు ఏం జరిగింది?
ఆయన బల్లిపడి షాక్ అయ్యారు. నేను అరిచాను. అంతే అంతే జరిగింది. లేదు, ఇతనేదో వింతనో విచిత్రాన్నో అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అద్భుతాన్ని చూసుంటాడు. నీ బొంద డాక్టర్, నీ బొంద. అలాంటి సర్ప్రైజులు లాంటివంటే ఊహకందని అద్భుతాలు ఏవో జరిగితే తప్ప ఇలాంటి పరిస్థితి రాదు. గదిలో అద్భుతాలు ఏం జరుగుతాయి డాక్టర్? ఏదో అతన్ని ఎగ్జైటీకి గుర్చేసింది. అదేంటో తెలిస్తే తప్ప మనమేం చేయలేం. అంటే అంటే ఇప్పుడు మా సారు మాట్లాడలేరా? ఆఫీస్కి రాలేరా? ఫైల్స్ మీద సంతకాలు పెట్టలేరా? మీటింగ్స్ అటెండ్ చేయలేరా? శ్రీరామా, ఇప్పుడు ఎలా? ఎంత బరువు నేనే పోయాలా? సార్ లేకుండా నా తరమా? ఒరే చారి, ఆపరా నీ ఓవర్ యాక్షన్. డాక్టర్, వేరే ట్రీట్మెంట్ ఏం లేదా? యాక్సిడెంట్ లో గతం మర్చిపోతే మళ్ళీ అదే యాక్సిడెంట్ అయితే గతం గుర్తొస్తుంది. ఇదొక మెడికల్ యాక్సిడెంట్ మిరాకిల్. అలాగే ఈ షాక్ ఎలా వచ్చిందో అలాగే పోవాలి. ఓరి దేవుడో, బాత్రూమ్ లాక్ చేసుకోవడం మర్చిపోయినందుకు ఇంత పెద్ద శిక్ష. ఈయన షాక్ నా చావుకొచ్చిందే. ఆ షాక్ దేని వల్ల వచ్చిందో మళ్ళీ అలాంటి షాక్ ఇస్తేనే తను మామూలు మనిషి అవడు. మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. డాక్టర్, ఏమైంది? వాట్ హ్యాపెన్ టు జై? నథింగ్ టు వరీ మేడం, చిన్న షాక్ అంతే. హీఈస్ పర్ఫెక్ట్. షాక్? షాక్ ఏంటి? జై ఏం చూసుంటాడు? ఏదో అద్భుతమని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. ఏంటా అద్భుతం అన్నయ్యా? ఈ ఇంట్లో అలాంటి అద్భుతాలు ఉన్నాయంటే నేను నమ్మను. మన కంటికి కనిపించిన అద్భుతాలు బోలెడన్ని ఉంటాయండి. సపోజ్ నాలో లెక్క వేయడంత టాలెంట్ ఉందండి. మీరు ఏనాడైనా గుర్తించారా? కనీసం గమనించారా అని? నీ బోడీ టాలెంట్ ఎవరికి కావాలి చారి? ఇప్పుడు సమస్య ఏంటి? నువ్వు చెప్పేదేంటి? రండోదరి గారు రండి. జై ఎలా ఉన్నాడో చూడండి. వాట్ హ్యాపెన్ జై? జై, వాట్ హ్యాపెన్? ఆ ఇదంతా మీ అమ్మాయి పుణ్యమేనమ్మా. రాత్రికి రాత్రి ఏముందో మాకు పెట్టుంటుంది. అందుకే నా మేనల్లుడు దాని వెంట తిరుగుతున్నాడు. అది నోరా తాటి మట్టా చంద్రిక? తన భర్తకు మందు పెట్టాల్సిన అవసరం నిచ్చికే ఉంది? ఇంట్లోంచి తన్ని తరివేశారు కదండి, తగుదనమ్మా అంటూ మళ్ళీ వచ్చింది. జై దగ్గరికి రానికపోయేటప్పటికి ఇలా చేసిందేమో. నిత్య అలాంటిది కాదు బావా. మరి జై ఎందుకు అలా అయ్యాడన్నయ్యా? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఎవ్వరి వంక చూడట్లేదు. కావాలంటే చూడండి. చూసారా? ఇంకా చూపిస్తాను, చూడండి. చూసారుగా? ఇట్రా. బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు. అర్థమైందా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. జై ఎవరి వంక చూస్తున్నాడు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు. మంగ నిజంగా జైకి మందేవైనా పెట్టిందా?
ఇలారా వదినా, ఇలారా ఇలారా. అన్నయ్య నువ్విట్రా. అమ్మమ్మ నువ్వటెళ్ళు. ఇంకా అర్థమయ్యేలా చూపిస్తాను. మీరందరూ ఇటు రండి. రెప్పలు పడన అందరూ చారి ఇలారా. ఏమండి రండి. ఎదరున్నది కల్లైపోదుగా. చూసారుగా, ఇంకా చూపిస్తానుండండి. ఇలా రామ్మా. కను రెప్పలు పడనప్పుడు కల కళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా. అసలు లోకం ఇలా సిరి చూసి ఉండగా. తెల్లగా పిండి కోసం ఆవు దూడ వెళ్ళినట్టు అలా వెళ్ళారేమిటినా? ఇది చాలా ఇంకా వివరంగా చెప్పాలా? ఇప్పుడు చెప్పమనండి, జైలు తనేం చేసిందో. నాకేం తెలియదు బాబాయ్. తెలీదంటే ఎలా? గదిలో మిద్దరు తప్ప మూడో మనిషి ఎవ్వరూ లేరు. నీకు తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? గదిలో ఏం జరిగిందో అదే చెప్పాను పిన్ని. మరి వీడెందుకు నీ చుట్టూనే పొద్దు తిరుగుడు పూలా తిరుగుతున్నాడు? మాకు తెలియని రహస్యం ఏదో దాచిపెడుతుంది. అదేంటో అందరికీ తెలియాలి. అమ్మాయిని పక్కకి తీసుకెళ్లి అడుగమ్మా. మాతో చెప్పడానికి సంకోచిస్తుందేమో. అమ్మా, నీకు నిజంగా అలాంటి ఇబ్బంది ఏదైనా ఉంటే మీ అమ్మకు చెప్పమ్మా. మేమేం అనుకోము. బేబీ పద. అడగండి. అప్పు ఏమైంది బేబీ? జై ఎందుకలా అయ్యాడు? చెప్పు బేబీ, వాట్ హ్యాపెండ్? జై ఏం చూసి షాక్ అయ్యాడు? మామ్, మీరు ఇలా రండి. రండి మామ్. చెప్పు అది- బేబీ. ఏమైంది బేబీ జైకి? బాబు, నువ్వు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. మామ్, అది అది జరిగింది మేడం. అప్పటి నుంచే ఆయన అలా ఉన్నారు. అంత పెద్ద షాక్ ఇచ్చావేంటి? అలా కాక ఇంకెలా అవుతాడు? మైండ్లో చిప్ పోయి ఎంటీ అయిపోయాడు. నువ్వు మళ్ళీ అది రిపీట్ చేస్తే తప్ప మామూలు మనిషి అవడం కష్టమే. మళ్ళీనా? తప్పదు, డాక్టర్ చెప్పాడు కదా. జైకి అదే ట్రీట్మెంట్. నా వల్ల కాదు మేడం. వల్ల కాకపోతే జై అలాగే ఉంటాడు, అందరికీ తెలిసిపోతుంది. ఇంకే దారి లేదా మేడం? ఓ 2 days చూడు. తనకు తానుగా జై రిలీజ్ అయితే ఓకే, లేకపోతే నువ్వు రిపీట్ చేయక తప్పదు. మరి నేను వస్తాను. డోంట్ వరీ జై, గెట్ వెల్ సూన్. భగవంతుడా, ఏం చెప్పావమ్మా మీ అమ్మతోటి? మాతో ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది? మీ అందరితో ఏం చెప్పానో మా మామ్తో కూడా అదే చెప్పాను.
బాగుందమ్మా. ఊర్లో ఎప్పుడో ఒక మహాప్రతివత త్రిమూర్తుల్ని బసిబిడ్డలుగా మార్చి ఆడిచ్చిందంట. ఆ ఘనత ఇప్పుడు నీకు దక్కింది. నీ పుణ్యమాని జయ్యటు కాకుండా పోయాడు. జరిగిన దానికి నిత్యం నిందించటం సరికదన్నయ్య. మరి దోషులెవరు వదినా? వాడికి జరిగిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఏదో ఒకటి చేద్దాం. ముందు మీరు గొడవ పట్టం ఆపండి. ఏం చేద్దాం అమ్మమ్మ? అదే అర్థం కావటం లేదు. ఎవరైనా భూత వైద్యుడిని పిలిపించి చూపిస్తే? అమ్మో, అంటే జైకి దెయ్యం పట్టిందంటారా? గ్రహపీడ దోషాలుంటాయి కదా, మంత్రగాన్ని తీసుకొచ్చి వేప మండలతో కొట్టిస్తే దారికొస్తాడేమో. దేవుడా, వీళ్ళ పాటకి వీళ్ళు ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. అసలు నిజం చెప్పలేను. ఏం చేయాలి? అలాంటిదేం ఉండదు బామ్మగారు. భూత వైద్యుడి కంటే గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తే మంచిదేమో. నాకొక్క నిమిషం టైం ఇస్తారా అండి? ఏంటి చారి? ఈ పరిస్థితుల్లో సార్ ఆఫీస్కి రాలేరండి. ఆఫీస్లో చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. అసలే 10వ స్థానానికి పడిపోయాం. వెంటనే సార్ని రికవర్ చేయకపోయినా, సార్ ప్లేస్ ని రీప్లేస్ చేయకపోయినా కంపెనీ కష్టాల పాలవుతుంది. షేర్ వాల్యూ పడిపోయి ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. అంచేత అర్జెంటుగా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడి వెంటనే కొత్త ఎండీని ఎన్నుకోవాలండి. ఇప్పటికిప్పుడు కొత్త ఎండీనా? తప్పదు సార్, సిచ్యువేషన్ అలాంటిది. అందుకే నేను టెన్షన్ పడుతున్నాను. చారి, వెంటనే బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయి. మన ఆఫీస్కి వెళ్తున్నాం. ఓకే మేడం. చెప్పండి, కంపెనీ ఆపద్ధర్మ చైర్మన్ గా ఎవరిని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు? జైకి ముందు ఈ కంపెనీ చైర్మన్ గా జనార్దన్ గారు ఉన్నారు. జై రికవర్ అయ్యే వరకు జనార్దన్ గారు ఉంటే బెటర్. నో, ఇప్పుడు నేను రిటైర్మెంట్ మూడ్ లో ఉన్నాను. మళ్ళీ కంపెనీ బాధ్యతలు తలకెత్తుకోవడం నా వల్ల కాదు. ఇంకెవరికైనా అప్పగించండి. మీ బావగారు ఫ్రీగానే ఉన్నారు కదన్నయ్య, ఆయనకు అప్పగించండి. నన్ను చైర్మన్ చేస్తే ఈ కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్తాను. నో, నీకు చైర్మన్ అవ్వడానికి మేము ఒప్పుకోం. అవును, ఒప్పుకోం. అయితే నన్ను చైర్మన్ చేయండి. ఇంట్లో వంటే చేరు, ఆఫీస్ లో వర్క్ ఏం చేస్తారు వదినా? పోనీ నువ్వు చైర్మన్ అవ్వదినా? నీకు వంట వరపు బాగా వచ్చు కదా. ఆపండి. ఇంట్లో గొడవ ఇక్కడ గొడవేనా? చైర్మన్ గా నేను నిత్యని ప్రపోజ్ చేస్తున్నాను. నిత్య గారు అయితే మాకు ఓకే. నిత్య చైర్మన్ అవడం నాకు సమ్మతమే. నాకు సమ్మతమే. హ, తను చిన్నపిల్ల, అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఎలా హ్యాండిల్ చేస్తుంది? అవును, రేపు కంపెనీ దివాలా తీస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? అందరూ రోడ్డున పడాలి. జైలా హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం. ఒకసారి నిత్యకి అవకాశం ఇచ్చి చూడండి. అందరూ ఆలోచించండి. ఈ సిచ్యువేషన్ లో నిత్య మేడం గారు అయితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అనిపించటం కాదే, తనకి ఎలాంటి అనుభవం లేదు కదా. నిత్యకు అనుభవం లేకపోవడం ఏంటి? తన స్వరూప కూతురు. అమ్మ కడుపులోనే వ్యాపార పాఠాలు ఔపాసన పట్టిన అభిమన్యుడు లాంటిది. స్వరూప ఎంత పెద్ద సక్సెస్ బిజినెస్ ఉమెనో మనందరికీ తెలుసు. తన డాటర్ అయిన నిత్య ఈ సిచ్యువేషన్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇదెక్కడ గొడవరా బాబు? పచారీ కొట్టు నడిపిన అనుభవం కూడా నాకు లేదు. ఇంత పెద్ద బిజినెస్ ఎలా నడపగలను? దేవుడా, నాకేంటి పరిస్థితి? ఈయనొకరు నా ప్రాణానికి. నిత్య చైర్మన్ అయితేనే మంచిదని నా అభిప్రాయం. తనని సపోర్ట్ చేసేవాళ్లు చేతిని పైకెత్తండి.
అందరూ చేతులు ఎత్తారు. మనం ఎత్తకపోతే బాగోదు. ఎత్తో